అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అట్లాంటా ట్రిప్లో మేము చూసిన ప్లేసెస్ మీకు చూపించబోతున్నాను. సో మొదలు పెట్టేద్దాం. అనగనగా ఒకరోజు అట్లాంటా మాకు 6.5 hours దూరంలో ఉంది. సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యి 2 pit stops డెస్టినేషన్ రీచ్ అయ్యాం. మా ఫస్ట్ విజిటింగ్ స్పాట్ దగ్గరలో ఒక హోటల్ రిజర్వ్ చేసుకొని అక్కడే ఆ నైట్ స్టే చేసాం. వీ యూజువల్లీ ప్రిఫర్ హోటల్స్ విత్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, ఎందుకంటే మార్నింగ్ ఒక మీల్ తినేసి వీ కెన్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ రైట్ అవే. నెక్స్ట్ డే మార్నింగ్ స్టోన్ మౌంటైన్ పార్క్కి వెళ్ళాం. ఎంట్రీ దగ్గర పార్కింగ్ పాస్ ఇస్తారు. డైలీ పాస్ అయితే $20, యాన్యువల్ పాస్ అయితే $40. లోకల్స్కి యాన్యువల్ పాస్ అయితే బెస్ట్ ఏమో, బట్ మేము ఎక్కువసేపు ఉండం కాబట్టి డైలీ పాస్ తీసుకున్నాం. ఎంట్రీ దగ్గర ఒక పార్క్ మ్యాప్ ఇస్తారు. సేమ్ కెన్ బి ఫౌండ్ ఆన్లైన్ టూ. మేము ఫస్ట్ మెమోరియల్ హాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న మెమోరియల్ లాన్లో కార్వింగ్ చూసాం. హిస్టారికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళాం. అక్కడ స్టోన్ మౌంటైన్ స్టోరీ అండ్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వద్దు. The continents that will one day become North America and Africa are on a collision course. But how can we see Stone Mountain today if it formed 7 miles below the Earth's surface? Well, the surface land resting atop of Stone Mountain eroded and weathered for millions of years, finally uncovering Stone Mountain. దాంతోపాటు స్టోన్ మౌంటైన్ ఎకోసిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక టూర్ ఉంది, అది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మేము వాకప్ ట్రైల్ దగ్గరికి వెళ్ళాం. దిస్ ఈజ్ అరౌండ్ 1 mile అండ్ ఇట్ మై టేక్ 30 minutes to 1 hour. మేము వెళ్ళిన రోజు స్టార్మ్ ఉండటం వల్ల టెంపరేచర్స్ బిలో 0 ఉంది. మోర్ ఓవర్ యాజ్ వి గో హయర్ విండ్ చాలా ఎక్కువ అనిపించింది. సో యాక్చువల్ టెంపరేచర్ కన్నా ఒక 10 degrees తక్కువే ఉంది. వెన్ యూ ఆర్ గోయింగ్ ఎక్స్పెక్ట్ ద టెంపరేచర్స్ టు బి అట్లీస్ట్ 15 degrees లోవర్ దెన్ వాట్ దే షో అండ్ ప్రిపేర్ ఫర్ ద టెంపరేచర్స్. క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ ద ట్రైల్ చాలా స్టీప్గా ఉంటుంది. One of the steepest trails I have been to. Once we reach the top, if needed, తినడానికి we have few food options. In addition to this, అక్కడ స్కై రైడ్ కూడా ఉంది. ఇది కేబుల్ కార్ రైడ్ అప్ టు ద టాప్ ఆఫ్ ద స్టోన్ మౌంటైన్. మేము ప్లాన్ చేసిన రోజు ఇది మెయింటెనెన్స్ ఉండటం వల్ల మేము బుక్ చేసుకోలేకపోయాం. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. దానితో పాటు సీనిక్ రైల్ రోడ్, స్కై హైక్, 4D థియేటర్ మోగ్లీ, ఇలాంటి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా ట్రై చేయొచ్చు. మేము జస్ట్ హాఫ్ డేనే అక్కడ స్పెండ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇవన్నీ మేము కవర్ చేయలేకపోయాము. అక్కడ కుదిరినన్ని చూసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.